ప్రజలలో విశ్వసనీయత, విలువలు పెంచుకున్న జగన్మోహన్ రెడ్డికే ప్రజలు మరలా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. చెప్పెళ్ల గ్రామంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం వేడుకలో చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. వేల సంఖ్యలో పాల్గొన్న చెప్పెళ్ల, సిముడులంక, నర్సపూడి, మడికి, మోదుకూరు, గుమ్ములేరు, నవాబుపేట గ్రామ డ్వాక్రా ఆడపడుచులకు ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఇందును ఏర్పాటు చేసి లక్కీ డ్రిప్ ద్వారా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చెర్ల మాట్లాడుతూ, మన కొత్తపేట నియోజకవర్గంలో 17,000 మంది పైనే ఆడపడుచులకు ఇండ్ల స్థలాలు తమ తమ్ముడిలా, అన్నలా మీకు స్థలం చూపించి బ్లౌజ్ పీసులు, గాజులు, పసుపు కుంకుమతో పట్టాలు సాంప్రదాయబద్ధంగా అందజేశామని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లోకి 2,200 కోట్ల రూపాయలు జమ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని అన్నారు. కానీ ఇవాళ మేము మీకు ఇచ్చేటువంటి భూమి సెంటు మరి ఏదైతే నేను చెప్తున్నట్టు 8 లక్షల రూపాయల వరకు మీకు విలువ ఉంటుంది. దీనికి ఉదాహరణ కూడా చెప్పాలంటే మన ఆలమూరులో మన ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి కదా ఆలమూరులో, వాళ్ళ పక్కనే మరి భూమి తీసుకుని వాళ్ళందరికీ ఇచ్చే ఇల్లు కూడా కట్టేసుకున్నారు. ఎంత త్వరగా కట్టేస్తున్నారు బాబు ఇల్లు అంటే, అప్పు చేసి మీరు కట్టేశారు. ఎంత విలువైన సైటు మళ్ళీ ఏమైనా మారిపోతేమని చెప్పి కట్టేశారు, మొత్తం అందరూ కట్టేశారు. మీరు కూడా ఎప్పుడు ఆలమూరులో ఎండి ఆఫీస్కి వెళ్ళి చూడండి, అక్కడ అందరికీ ఇచ్చేసాం. అలాగే గుమ్మలేరులో ఇచ్చాం. గుమ్మలేరులో 35 ఎకరాలు కొన్నాం. పోయిన అక్కడ చాలా మంది ఇక్కడ మరి మీ ఊళ్ళో సైట్లు దొరకపోతే అక్కడ పట్టుకెళ్ళి ఇచ్చాం కొంతమందికి. అక్కడ ఉన్న భూమి మన భూమికి ముందు మండపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎవరో వేగుళ్ళ జోగేశ్వరరావు గారు. ఆయనకు సొంత భూమి ఉంది. ఆయన దాన్ని లేఅవుట్ చేసుకుని దాన్ని, అంటే ఆయన సొంత భూమి తప్పేం కాదు, వ్యాపారం చేసుకోవడం తప్పేం కాదు, ఆయన సొంత భూమి అది. ఆయన దాన్ని లేఅవుట్ చేసి అమ్ముతున్నారు. అది ఇంకా 10 లక్షలు అమ్ముతున్నారు అక్కడ. దానికి కరెక్ట్గా ఒక 500 మీటర్ల ముందు 35 ఎకరాలు మనం ప్రభుత్వ పరంగా కొని మన వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అంటే 500 మీటర్లు దాటి వెళ్తే సెంటు 10 లక్షలు కొనాలి. ఈ ముందున్న భూమి ప్రభుత్వం ద్వారా తీసుకుని మీకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ₹1 తీసుకోకుండా మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వమే తీసుకుని మీ అందరికీ ఇళ్ల స్థలాల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయగలిగాం. అంచేత అక్కడితో ఆగిపోలేదు. జగన్మోహన్ గారు ఇంకో పని చేసి, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ఏదైతే మరి మన పంచాయతీల్లో మీకు ఏదైతే మీకు స్థలం ఇచ్చామో దానికి మీకు డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. అంటే ఏంటంటే మామూలుగా ఎవరైనా మేనవేటలో ఒక 2 నిమిషాలు మాట్లాడడం, మీరు కూడా కూర్చుండ్రల నుంచి తాతల నుంచి మీకు ఏదైనా భూమి వస్తే దాన్ని మీరు ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది, దాన్ని మీరు ఎవరి కాలతాలో రాసుకునే హక్కు ఉంటుంది. కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన భూమి అలా అమ్మడానికి ఉండదని చెప్తారు. దానికి కూడా మీ అందరికీ ఒక ఆర్థిక భరోసా ఇస్తూ, మీ అందరినీ ఆస్తి పరులను చేస్తూ, మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దస్తావేజ్ మీ పంచాయతీలోనే చేయించి మీకు అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా అయితే దానికి కూడా రిజిస్ట్రేషన్కి మళ్ళీ 7,000 నుంచి 8,000 ఖర్చు అవుతుంది. ఆ 7,000 ఖర్చు కూడా మీద తీసుకోకుండా మీ స్థలాన్ని మీకు డాక్యుమెంట్ రూపేణా మీకు మరి దస్తావేజ్ కూడా మీ అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎక్కడితో అయిపోలేదు. ఇప్పుడు నేను వేది దిగిన వెంటనే కొంతమంది వచ్చి అందరికి ఇచ్చే నా సంగతి చేతును నాకు వెళ్తాను ఇవ్వకుండా వెళ్ళిపోతామని చెప్పి అడగచ్చు. అన్నీ ఒకసారి ఇచ్చేలేం. కానీ అలా అని చెప్పి మళ్ళీ మీ దగ్గర కాగితాలు అంటే ఇవ్వండి, మళ్ళీ తీసుకుంటాం. తీసుకున్న ఏది వదిలిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఇచ్చేది పట్టాలో ఇవ్వని చెప్పట్లా, మళ్ళీ మేము కొంటున్నాం. ఇంకా ఎవరెవరైతే మిగిలిపోయారో మీ అందరూ అవసరమైతే ఇవ్వండి, ఇచ్చినటువంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. అలాగని చెప్పి మనం ఆల్రెడీ ఇంటి పని కడతా మళ్ళీ ఇంకోసారి పట్టడితే రాదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కోళ్ళకి ఇళ్ళ సైడ్ వచ్చిందనుకోండి, దస్తావేజ్ కొడితే జాతక అత్తగారు జాతకం ఉంటుంది, అంత కోళ్ళతో జాతకం ఉంటుంది. ఎందుకు? అవి మా కోళ్ళకి 10 ఎకరాలు 10 లక్షలు విలువ చేసే సైట్ ఉంది, కోళ్ళతో జాతకం ఉండాలని అత్తగారు జాతకం ఉంటుంది. అత్తగారి పేరు మీద వచ్చిందనుకో కోళ్ళు కూడా అంతే జాతకం ఉంటుంది. ఎందుకు? మళ్ళీ రేపొద్దున మనకే రాయాలి, అత్తగారిని సరిగ్గా చూడకపోతే మళ్ళీ రేపు గొడవ వస్తుందని చెప్పి అత్తగారు కూడా జాతకమే ఉంటారు. అలాగని కేవలం ఇళ్ల సైట్లే కాదు, ఇంకా అనేక కార్యక్రమాలు ఇస్తాం. కాపు నేస్తం డబ్బు ఇచ్చాం. ఒకసారి గుండెల మీద చేసిన ఆలోచన చేయండి. కాపు నేస్తం డబ్బు ఈ 4 సంవత్సరాల్లో 60,000 రూపాయలు వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడిందో లేదో ఆలోచన చేయండి. ఇవాళ నిజంగా మనవరాలు పెద్ద మనిషి అయ్యింది. కొడుకుని అడుగుదామంటే కొడుకు పట్టు కొడుకు పోతున్నాడు, కోడలు అడుగుదామంటే కోడలు ఉన్నాయో లేదు. ఇవాళ మనవరాలు పెద్ద మనిషి అయితే అత్తగారే బ్యాంక్కి వెళ్ళి ఒక 5,000 తీసి పట్టుకొచ్చి ఒక 5,000 మనవరాలకి ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. అలాగే కోడలు
ఏమన్నా మండపేటలోనో రావులపల్లి నేను కొత్త చీర వచ్చింది అనుకోండి, వెంటనే అమ్మోడిస్తున్నా జగన్మోహన్ గారు, వెంటనే వెళ్ళి తెచ్చుకుంటుంది. ఏదో చీర కొనుక్కున్నా మిగిలిన డబ్బు ఎవరికి చూస్తుంది? కుటుంబంలో అందరికీ చూస్తుంది. అందుచేతే మా మగవాళ్ళు మాకేం లేదు, ఆడవాళ్ళకి జగన్మోహన్ గారు అన్ని ఇస్తున్నాడు. ఎందుకు? ఆడవారైతే కుటుంబాన్ని అంతా చూస్తారో, 4 కళ్ళు పెట్టుకుని కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కాచి కాపాడేటువంటిది మహిళని జగన్మోహన్ గారి నమ్మకం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మరి కాబట్టి మనం కూడా మరి ఇన్ని కార్యక్రమాలు మనకు అందుతున్నప్పుడు మనం కూడా మనసా వాచా జగన్మోహన్ గారిని మరి ఇన్నిసార్లు 124 సార్లు బట్టన్ నొక్కినని చెప్తున్నాడు. 7 శాతంలో పక్కన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అత్తమాటలో బట్టన్ నొక్కితే మాకే రోట్లు ఇస్తారు, నువ్వు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తే మాకే రోట్లు ఇస్తారు, ఈ గొడవ ఏంటని చెప్పి. అయినా కూడా 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా ఆగకుండా మీకు టైము డేటు చెప్పి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామో లేదా మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఏదో 1-2-3 ఊళ్ళు ఆగినాయి తప్ప, మడికి రాని ఇలా ఒక మడికి మూలస్థల 2-3 ఊళ్ళు తప్ప మిగిలిన మీ అందరింటికి నేను వచ్చాను లేదా? తిరిగిన ప్రతి ఊరు 10 ఇళ్ళు కూడా వదిలిపెట్టకుండా ఓ పక్కన మా కాళ్ళు బోట్లు లూజైపోయినాయి మొత్తం. అయినా కూడా మొత్తం ఈ 18 ఊళ్ళు ఉంటే, ఈ ఆలమూరు మండలంలో 18 ఊళ్ళు ఉంటే సుమారు 14 ఊళ్ళు మీ ఇంటింటికి నేను వచ్చి తిరిగానన్న విషయం మీకు కూడా తెలుసు. మరి ఆ రకంగా మీ ఇంటింటికి వచ్చి ఎవరికి ఏం కావాలని రాసుకొని వచ్చేస్తాం. మనం మీకు ఉదాహరణ ఇంకో విషయం కూడా తెలియజేయాలి. అదేంటంటే ఓ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన్ని ఒకసారి బయట రండి, మీకు ఏమొచ్చినా చూస్తాను, మీకు ఏమైనా రావాలా కావాలా అన్నని అడిగాను. ఆయన రావట్లేదు. ఏమైనా ఎమ్మెల్యే వచ్చారు, రావు సార్ బయటకంటే వచ్చి ఆయన సీట్ అట్ట రావట్లేదు. మా వాలంటీర్ గారిని పిలిచి ఓసారి ఏమొచ్చినా ఏముండి అని చెప్పి తీసుకుంటే అందులో ఏముంది? ఈ 4 సంవత్సరాల్లో ఆయన ఇంటికి అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా ఇవన్నీ కలిపి లెక్కేస్తే ఆయన ఒక్కింట్లోనే 6 లక్షల రూపాయలు వచ్చింది. అంటే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకు ఏం చెప్పట్లేదు? ఈయన 6 లక్షల రూపాయలు తినేసి రేపొద్దున ఇంకో జెండా మళ్ళీ అటు తిరుగుతున్నాడు అని చెప్పి నలుగురు గడ్డెడతారని చెప్పి భయం వేసి వీళ్ళు బయటికి రావడం మానేసి